మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 సెప్టెంబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది అనేటువంటి విషయాలను, అదేవిధంగా ఇట్టి 2025 సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది. దానికి సంబంధించినటువంటి వీడియోల కోసము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాతకపరమైనటువంటివి కావచ్చును, వాస్తుపరమైనటువంటివి కావచ్చును, ఇబ్బంది అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టయితే ఇలాంటి వ్యక్తిగత జాతక పరిశోధనకై, ఇలాంటి వాస్తు పరిశోధనకై, వాస్తు సంబంధించిన ఇబ్బందులకైనా కూడా తప్పకుండా కన్సల్ట్ కండి. అద్భుతమైనటువంటి పరిస్థితి. వన్స్ నన్ను కలిసిన తర్వాత మరలా ఎక్కడికి ఎవరి వద్దకు వెళ్ళకుండా మీకు అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. 2025 సెప్టెంబర్ నెలలో మరి రాశి ఫలాలు చూస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా చాలా బాధాకరమైనటువంటి రాశి తులారాశి అని చెప్తున్నా. మీరు ఏమని అనుకోండి, ఎందుకు చెప్తున్నాను అనేటువంటిది క్లియర్గా నేను చెప్తాను. ఎందుకంటే గడిచిన 2024 ఆగస్టు నుండి చాలా టూ మచ్గా అయిపోయింది. అంటే ఎలా అంటే అతి, అంటే ఎట్లా అతి అంటే ఒక థమ్స్అప్ తాగినాం, దాహం తీరింది, ఇంకొకటి తాగబుద్ధి అవుతుంది, మరొక థమ్స్అప్ తాగడం. ఒక స్వీట్ తిన్నాం, ఇంకొక స్వీట్ తినబుద్ధి అవుతుంది, అది తిన్నాక మరొకటి తినబుద్ధి అవ్వడం. సో ఇలా జనాలకు, ఈ తులారాశి వ్యక్తులకు ముఖ్యంగా ఆర్ అక్షరం, నెంబర్ ఆర్ అక్షరం, అది రాజా, రాజేంద్ర, రానాన, ప్రతాప, ప్రమోద, ప్రదీప, ఎవరైనా 2024 3వ నెల 4వ నెల నుంచి అప్పుడు ఒక ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురైతే ఈ 2025 ఏప్రిల్, మే తర్వాత మరొక సంఘటన. 2024లోనే హాస్పిటల్ వెళ్ళుంటే బాగుండేది కావచ్చును ఎవరైనా. 2025లో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉండకపోవు కావచ్చు. ఇందులో ముఖ్యంగా సూసైడ్ అటెంప్ట్స్, నెంబర్ ఆర్ కృష్ణ కావచ్చు. ఎవరైనా కూడా ఈ పేర్లతో ఉండేటువంటి వారు చాలా 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 జాగ్రత్త. రేపు రాబోయే నేమ్స్ కూడా ఇంకా ఇబ్బందికరంగానే ఉండబోతున్నవి. అది వృశ్చిక రాశి వారికి సంబంధించింది, అది నెక్స్ట్ చెప్తాను. ఈ తులారాశి వారికి మరి ఈ విధమైనటువంటి సంఘటనలు, కొందరు మ్యారిటికల్ లైఫ్ భరించలేక సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్న వాళ్ళైతే, మరికొందరు ఊరికే ఏదో బెదిరిద్దామని చెప్పి కొందరు ఏదైనా ఆకతాయి పనులలో ఇబ్బందులు ఎదుర్కోవడము, ఏదో ఒక రకంగా కోర్టుకు వెళ్ళడము, పోలీస్ స్టేషన్కు వెళ్ళడము, ఏదో ఒక రకంగా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు చాలా ఉన్నవి. ఇది బాగా గమనించుకోండి. మరి ఇట్టి సెప్టెంబర్ నెల నుండి కొంత మీకు అనుకూలంగా మారబోతున్నది. ఎవరైతే అయ్యో ఎట్లా ఏమిటి నా పరిస్థితి అని బాధపడుతున్నారో, నేను చెప్పినటువంటి రోజుల నుండి 2024 3వ నెల నుంచి ఈ రోజు వరకు కొంత ఓపికగా ఉండండి. ఇలాంటి ఇబ్బందులున్నా తప్పకుండా కూడా రేపు ఈ 7వ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణము తర్వాత నుండి అద్భుతమైనటువంటి రోజులు, అద్భుతమైనటువంటి
పరిస్థితులు మీవి. ఉద్యోగంలో ఇబ్బందుల, మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందుల, సంతాన బాధన, కన్సీవ్ అయి మిస్ అయిపోవడమా, లేదా ఇంకా ఎన్నెన్నో విషయాలకు సంబంధించి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భాలలో రేపటి నుండి బాగుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. నాకు దగ్గరైనటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోవడం జరిగింది. సో మరొకరు ఆరోగ్య సమస్యతో మరణించడం జరిగింది. ఇదే ఆగస్టు నెలలో. గడిచిన 2-3 నెలల నుండి బాలేదు. భార్యాభర్తలలో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా అనుభవిస్తూ ఉన్నారు. విపరీతమైనటువంటి గొడవలు. సో ధైర్యంగా ఉండండి, చాలా ధైర్యంగా ఉండండి. దయచేసి కొంత ధైర్యం కోల్పోయేటువంటి సందర్భంలో ఉన్న, మాతోని అయితలేదు అని అనుకున్నా, ఒక్కసారి నాకు మీరు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తప్పకుండా ఏదైనా ఒక అద్భుతమైన రెమెడీ కానీ ఏదైనా ఒక మంచి విషయాన్ని నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. సో తులారాశి వారికి మరలా చెప్తున్న జాగ్రత్త. అనవసరమైనటువంటి ప్రయాణాలు, ప్రాణాపాయ సూచనలు, సమీప బంధు నష్టము, స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు, కొన్ని వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నాయి. విపరీతమైనటువంటి డబ్బు ధన నాశనము ఏర్పడబోతున్నది. జాగ్రత్త. అదేవిధంగా ఎవరైతే ఇంకను ఈ తులారాశి వారికి సంబంధించినటువంటి వారు ఉన్నారో, ఈ తులారాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉండాలి. ఎక్కువగా హోమాది కార్యక్రమాలు జరిపిస్తూ ఉండాలి. ఎందుకంటే వీరితో మనం మాట్లాడలేం. వీరు ఒకటి అంటే మనం ఒకటంటే వీరు ఒకటి అంటారు. కనుక ఇలాంటి వ్యక్తులకు మీరు చేసేది కరెక్ట్, మీరు వెళ్ళే మార్గము కరెక్ట్ అని చెప్పి అనాలి. అంతేగాని మనము వీరిని రూలింగ్ చెయ్యలేము. అది గమనించుకోండి. అదేవిధంగా ఎవరైతే తులారాశి వారు ఉన్నారో, కొంతమేర భార్యతో కలహాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. శత్రు వృద్ధి ఉంది. స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవి. కొంత అనారోగ్య సమస్యలు కూడా మీకు పొంచి ఉన్నవి. జాగ్రత్త అని చెప్పుకోవచ్చును. కొంత చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. ఒక 3 రోజులు మనకు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో 25, 26, 27 ఈ 3 రోజులలో ఏదో ఒక అద్భుతమైనటువంటి ఫలితం కానీ, అద్భుతమైనటువంటి రిజల్ట్ కానీ పొందబోతున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఈ తులారాశి వారు ఉన్నారో తప్పకుండా ఈ 2025 ఈ యొక్క మనకు సెప్టెంబర్ నెలలో భాద్రపద మాసంలో మరి మహాలయ రోజులలో పితృపక్షాలకు సంబంధించినటువంటి కర్మలను చేసుకోండి. పితృదేవతలను స్మరించే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈశాన్య మూలన దీపారాధన చేయండి. ఈశాన్య మూలన కాస్త దర్భను పెట్టండి, నమస్కరించుకోండి. చక్కగా వారికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి ఆహారాలను నలుగురికి పంచండి. వారికి కాస్త నైవేద్యం పెట్టండి. అద్భుతమైనటువంటి ఫలితాలు. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు తప్పకుండా చేయండి. మంచి ఫలితం మీకు రాబోతూ ఉన్నది. అదేవిధంగా కొంత స్థిరాస్తులలో లాభాలు రాబోతున్నవి రాబోయే రోజులలో. సో కొంత శని యొక్క చూపు మీ 12వ భావం మీద ఉంటున్నది. ఆ విషయాన్ని గమనించుకోండి. ధన వ్యయము, ప్రమాద సూచనలు, విచారము, వ్యయ ప్రయాసలు, అధికంగా శ్రమిస్తే కానీ మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావు అని చెప్పడం జరుగుతుంది. సో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణకు, వ్యక్తిగత విషయాలకు, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా కానివ్వండి, తప్పకుండా నన్ను ఒక్కసారి కన్సల్ట్ కాండి. అద్భుతమైనటువంటి
రిజల్ట్ మీకు నేను చూపిస్తాను. ఆల్ ద బెస్ట్.